నాయుడు పవన్ కళ్యాణ్ మీరు ఇచ్చిన మేనిఫెస్టో మీరు మర్చిపోయారేమో. మేము కావాలంటే మీకు ఆ మేనిఫెస్టోని పంపిస్తాం. మీరు చెప్పిన ప్రతి వాగ్దానాన్ని చదివి వారికి ప్రయత్నించండి. లేకపోతే ప్రజలకు ఇబ్బంది కలిగితే, ప్రజల్ని బాధుడని బాధాలనుకుంటే వదిలిపెట్టేది లేదు. ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ జగనన్న నాయకత్వంలో అండగా ఉంటూ ఈ ప్రభుత్వం మెడలు వంచి వాళ్ళు చెప్పిన మేనిఫెస్టోలోని అన్ని చేయించే విధంగా, వాళ్ళు ఏవైతే ఇలాంటి కరెంటు బిల్లులు పెంచినా ఇంకోటి పెంచినా వాటిని తగ్గించేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటామని హెచ్చరిస్తున్నాం. మరి రోజక్క ఏంటి కనపట్లేదు మీకు? రోజక్క అంట ఏమంటావు అమ్మాయి రోజా గారిని? ఏం మే రోజా అంట? ఏం మే రోజా? మన ఇల్లు పక్కన మే అంటే అదొక గౌరవంలే, అదొక మాదిరి గౌరవం. ఏం మే అంటే ఎవరినైనా కొంచెం క్లోజ్ గా ఉంటే, అక్క అంటే కొంచెం హీరోయిన్ కదా, అభిమానం కదా, అందుకని నా ప్రేమ కొద్దీ ఏం మే రోజక్క నువ్వు మళ్ళీ వచ్చేసినా అని అభిమానంతో మాట్లాడతాం. ఆంకి నాకు పర్సనల్ గా ఎలాంటి లేదు కదా. అక్కకి నాకు రోజక్కకి నాకు పర్సనల్ గా ఏం లేవు కదా. సో ఎట్లయినా యాక్ట్రెస్ కదా, తను హీరోయిన్ యాక్టర్, మేము కూడా యాక్టర్స్ గా వస్తా ఉన్నాము. సో కొంచెం అభినయ సంబంధం ఉంటది కదా, అందుక ఇదితో ఏం మే రోజక్క ఇది మళ్ళీ మాట్లాడుతా ఉండమని ఆ బాండింగ్ కొంచెం పెంచుకోవడానికి కోసం కదా మాట్లాడేది నేను. కేసు ఎందుకు వేస్తారు? విమర్శిస్తే కేసు వేస్తారా? విమర్శిస్తే కేసు వేసే పని అయితే పాలన బాగాలేదు, 3 మంది ఏమి సరిగ్గా లేదు, చంద్రబాబు నాయుడు చేసింది లేదు, పవన్ కళ్యాణ్ చేసింది ఏమి లేదు చెప్తుంది ఆవిడ చెప్తుంది. ఎందుకు అని అంటే ఏదో ఒకటి పని కావాలి కదా పాపం. సో డబ్బులకు బాగా దోచుకోవడానికి మరిగుండేవాళ్ళ. ఇప్పుడు ఏమి లేకపోయా, ఎట్లా అబ్బాయి ఎట్లా చేయాలా అంటే ఇప్పుడు ఈ విధంగా మాట్లాడితే కదా ఆ పక్కన పై నుంచి మా జగన్ అన్న ప్రెజర్ చేస్తా ఉండలా. ఏంటి మేము మాట్లాడితే కదా, మాట్లాడకుండా పోతే ఎట్లా నువ్వు ఏదో ఒకటి మాట్లాడిపోయి దుడ్లు బాగా తీసుకున్నావు కదా. ఇది మంత్రిగానో ఏదో చేసింది కదా ఆవిడ, టూరిజం మంత్రిగా బాగా దుడ్లు సంపాదించుకున్నావు కదా, మాట్లాడకపోతే ఎట్లా పోయి మాట్లాడమే అని చెప్పి ఒక డెప్పగా అయ్యేసరికి మళ్ళీ వచ్చిండేది. నేను తిరుపతి సీత తిరుపతి వెళ్ళేసరికి అక్కడ మా రోజు కనబట్టలేదు, అత్తమానం వచ్చేసేదండి. ఇప్పుడు రావట్లేదు అన్నారు వాళ్ళందరూ. ఏంటంటావు? ఇప్పుడు తిరుపతి అమ్మ అస్తమానం వెళ్ళిపోయారండి జనాలతో. వెంకటేశ్వర స్వామి వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద వెండితో మరి బంగారం పోతుతో ఒక వెంకటేశ్వర స్వామిని పెట్టింది అంటే, అంత మాత్రం బంగారం వెండితో వెంకటేశ్వర స్వామిని పెడితే చేసిన తప్పులు నొప్పి అయిపోతాయా? నీకు నాకు తెలియకపోవచ్చు కదా, పైన భగవంతుడు తెలుసా? మన లోపల ఉన్న అంతరాత్మ ఒకటే, గుళ్ళో ఉన్న దేవుడు ఒకటే. నాకు సంబంధించి ఇద్దరికి తెలుస్తుంది. ఇక్కడ నేను ఏది తప్పు చేస్తున్నా నా మనసాక్షి తెలుసు, లోపల ఉన్న భగవంతుడికి కూడా తెలుసు కదా. సరేలే ఇప్పుడు నువ్వు పదవిలో ఉండవు కాబట్టి వస్తుండవు కదా, మే రా వచ్చి మొక్కో, వీళ్ళకి దర్శనం ఇప్పిస్తా ఉండవు కదా, పోనీ ఎన్నో కొన్ని లక్షలు తీసుకొని దర్శనం ఇప్పిస్తా ఉండవు కదా, సరేలే నీ కథ మళ్ళీ చూస్తాలని చెప్పా అలా తోసేసాడు అంతే. అంటే మొత్తం ఓడిపోయింది, అయిపోయిందిగా. డిపాజిట్లు కూడా రాలేదు కదా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గేట్ కూడా తాకనింది కదా. అందుకే కదా దేవుడే ఉన్నాడు, ఎవరు తాకనీయలేదంట. అవును, మా రోజక్కనే తాకనీలేదుగా. అయ్యయ్యో, అంటే అలా అంటే దేవుడు కూడా అలా చేసాడేంటి? మరి అంతే కదా, దేవుడు సాక్షాత్ అక్కడ ఉండేది. అందరూ అనుకుంటారండి వెంకటేశ్వర స్వామి కొండపైన ఉండేది జస్ట్ విగ్రహం అని అనుకుంటారు, రాతి విగ్రహం అని అనుకుంటారు. లేదు, మనసు పెట్టేది కనిపిస్తుంది, అది కరెక్ట్ గా అక్కడ ఉండేది సాక్షాత్తు మనిషే అని అందరికి తెలుసు. దాన్ని అందరికి ఏమి ఇయ్యాలో వడ్డీతో సహా ఇచ్చేస్తాడు. రాజకీయంలో రోజా ఇంక రాలేదుగా. ఈ నెక్స్ట్ వైఎస్ఆర్సీపీలో తను పార్టిసిపేట్ చేసినప్పటికీ కూడా నో ఎమ్మెల్యే నో మంత్రి. నెక్స్ట్ టైం కూడా 2029లో తన లైఫ్ లో రాలేదు. చెప్తున్నాను కదా, ఈ భారతీయ టీవీ స్టూడియో మీదుగా చెప్తున్నాను కదా, నెవర్. నాకు అలా అనిపించట్లేదు. నేను మళ్ళీ కానీ వస్తుంది అనుక ఇదే టీవీ ఛానల్ కి వచ్చి మీకు క్షమాపణ చెప్తా, మీ టీవీకి క్షమాపణ చెప్తా. నాకు టికెట్ ఇచ్చినప్పటికీ కూడా గెలవదు, అంతే గెలవదు. అక్కడ బ్రహ్మాండ విశాఖపట్నంలో 500 కోట్లు పెట్టి బ్రహ్మాండ బిల్డింగ్ కట్టింది రిషికొండ మీద. మరి విన్నావా నువ్వు? విన్నాను. అయంతా ఎవరు మన సొమ్మే కదంటే. సొమ్మైనా మరి మా టూరిజం మినిస్టర్ చేసింది, ఆవిడ మినిస్టర్ చేసింది. అదేమైతే అంటుంది కదా, ఏం చెప్తా ఉంది? మన పోటీలు ఎవరైనా విమర్శిస్తే ఏం చెప్తా ఉంది? అక్కడ ఇంతకు ముందు ప్రధాన మంత్రులు గవర్నర్లు వాళ్ళు వస్తే ఉండడానికి నీకు చెప్పినారా? నీకు చెప్పినారా మా కోసం పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టి అని? అక్కడ ఎంత విలాసవంతంగా ఆ టబ్బులు అవెంత టీవీ ఛానల్ కనపడతా ఉంటే ఆశ్చర్యం వేసిందండి.
అలాంటి గురించి మాట్లాడుకుంటే అసలు టబ్బులంట అవంట ఇవంట బెడ్లంట అది అంత విలాసవంతంగా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ₹1 వీళ్ళ దగ్గరికి పోనీ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారే కదా అదంతా పెట్టేది మా జగన్ అన్నే కదా మరి జగన్ అన్నకు తెలుసు కదా ప్రజల సొమ్మంతా నొక్కేసా 500 కోట్లు ఎందుకంటే ఆడ ఏం చేయాలంటే పోలవరం కంప్లీట్ చేయకూడదు డబ్బులతో ఇప్పుడు రిషికోటను గుండు కొట్టించి కట్టమని ఎవడు చెప్పినాడు ఆడ టూరిజం ప్లాన్ చేసేది నువ్వా పోలవరం కంప్లీట్ చేయొచ్చు కదా ప్రత్యేక హోదా పోయి అడగచ్చు కదా సిబిఎస్ రద్దు చేయొచ్చు కదా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయొచ్చు కదా 500 కోట్లతో ఎందుకు చేయలేమా ఇట్లాంటి సన్నాసులు ఉంటే యాడ్ చేస్తారు చెప్పండి యాడ్ డెవలప్ అయింది రాష్ట్రం అంటే భయపడదంటావా ఇప్పుడు అంటే క్షమించమని శ్రీరెడ్డి అని ఒక ఆవిడ ఉంది ఆవిడ అన్నట్టుగా క్షమాపణ చెప్పదంటావు రోజక్క క్షమించండి నా తినికన్నాను అలాగని కానీ క్షమాపణ అడగదంటావా ఎవరు రోజక్క క్షమాపణ చెప్పదా నా తెలియకన్నాను తెలియకన్నా తెలిసిన కన్నా తన క్షమాపణ చెప్పదు గెలవకపోయినా పర్వాలేదు వచ్చి మళ్ళీ మీడియా ముందుకు వచ్చి క్షమాపణ చెప్తే అది ఇంకా చాలా విపి అవుతుందిలా అందుకని విపియా వివిఐపి అంటారు వివిపి అమ్మో ఏమా సీత మరి శ్రీరెడ్డి అని ఒక ఆవిడ ఉంది తిట్టన్నాళ్ళు తిట్టేసింది ఎవరిని పడితే మీకు జరుగుద్ది జూన్ 4వ తారీఖున అవుతుంది మీకు ఉంటది అలా అంటది మరి ఏమైందో క్షమాపణ చెప్పిందమ్మా జగనన్న నన్ను ఏమనుకోవద్దని చెప్పి ఇక్కడ చంద్రన్న లోకేష్ అన్న పవన్ అన్న సారీ ఏంటి సార్ వదిలేశారేంటి సారీ చెప్తే తిట్టేసి అక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు అమ్మాయి శ్రీరెడ్డి ఉంది కదా పాపం అమ్మాయి గురించి మాట్లాడుకోవడం వేస్ట్ గానీ అయితే ఒక విషయం చెప్తా ఒక ఆడపిల్లకి ఆలోచించా ఎందుకు అడిగానంటే అందరికి ఎలా మనిషి ఏంటి ఏమి ఊరుకున్నారేటే అని అంటే అందరూ ఊగిపోతున్నారు తను మిస్టేక్ చేసినా అక్కడికి వెళ్ళి పాపం చాలా కష్టపడింది కదా జగన్ అన్న కోసం పాపం అందరి చేత మాటలు పడింది తిరిగి అందరు తిట్టారు తను కౌంటర్ ఇచ్చింది తను నోటిదోలు కూడా ఉంది తను కూడా అనింది కానీ పాపం ఇంతమంది ఈ రోజు పార్టీ గెలిచిన తర్వాత జగన్ అన్న అమ్మాయిని అట్ట వదిలేయడం తప్పు కదా సరే డబ్బులు ఇచ్చి నువ్వు మాట్లాడించిన పక్కన పెట్టు అది ఎవరికి తెలియదు కదా నువ్వు అమ్మాయికి ఎంత వేసినవో ఏంటో అనేది మనకు తెలియదు మా అమ్మాయి యూట్యూబ్ మీద కష్టపడి సంపాదించుకొని వంటలు చేసుకుంటూ బతుకుతా ఉన్నప్పుడు నీ గురించి మాట్లాడిందా లేదా నీ గురించి అందరినీ ఎదిరించిందా లేదా అలా ఎదిరించినప్పుడు ఒక్కసారి నువ్వు ఒక మాట అయినా ఎవరో ఒకరి ధర పోనీ నువ్వు నాయకుడు అంటే నువ్వు చెప్పలేకపోయినావు అనుకో వేరే వాళ్ళ చేతైనా ఇలా అమ్మాయి గురించి ఎందుకు ఇలా చేస్తున్నారంటే మాట్లాడొచ్చు కదా సో దీన్ని బట్టి ఆ పార్టీలో ఉండే కార్యకర్తలు కానీ ఆ పార్టీలో ఉండే నాయకులు కూడా అర్థం చేసుకోవాలి కదా ఇప్పుడు శ్రీరెడ్డి అంత నోరేసుకొని పైన పడిన శ్రీరెడ్డి గురించే పట్టించుకోలేదంటే ఇంకా మన గురించి బోరగడ్డ అనిలు ఏమన్నా ఒక మాట మాట్లాడినారా తప్పేం తను ఓన్ స్టైల్లో చెప్పాడు సంపేత అలా తెలుసు కదా బూతులు ఎక్కడ పడతాడు వచ్చేస్తాను బెడ్రూమ్ కూడా వచ్చేస్తాను అంటాడు అందుకని ఎంతటి పెద్ద దేవుడైనా సరే ఒక చిన్న ఎంత పెద్ద తప్పు చేసినా దేవుడైనా గానే చిన్న క్షమాపణ అయితే వదిలేస్తల్లా సో మా బాబు గారు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా లోకేష్ అన్న గారు కూడా పాప మా అమ్మాయిని అట్లా వదిలేసి ఉండారా అంటే ఆమె మాట్లాడిన మాటలు చిన్న ఏం కాదు కదా పెద్ద మాటలు కదా ముద్ర మాటలు మాట్లాడింది కదా సో వాటికి ఇది శిక్ష ఉండాలి కానీ తను లేదు కదా ఎక్కడో అండర్ గ్రౌండ్ లో దాంకొని ఉంది కదా వస్తే ఏమన్నా చేస్తారో లేకపోతే ఏందా అనేది ఒకవేళ మా వాళ్ళు ఏమన్నా క్షమించి పాప ఆడపిల్లలని వదిలేస్తారో ఏందో ఇంకా వాళ్ళకే తెలియాల పాప మా అమ్మాయి రాత ఎట్లా ఉందో అమ్మాయి తెలియాలి అంటే ఏం లేదు ఆ శ్రీరెడ్డి మాటలకి ఈ ఆడవాళ్ళందరూ కార్యకర్తలు ఉంటారు కదా వాళ్ళకి మాకు ఒకసారి అప్పచెప్పండి ఒక గంట సేపు అంటున్నారు వాళ్ళు మరి అంతే కదా జుట్టు పట్టుకుని ఏం చేస్తాం నువ్వు చూడండి అప్పుడు మరి రోకలి పచ్చడి ఇస్తామా ఏస్తే నాకు చెప్తే పచ్చడి చేస్తామా మీరు రొమ్మ క్షమించకండి అంటారు పాపం వాళ్ళు చాలా బాధపడుతున్నారమ్మా నేను వాళ్ళతో మాట్లాడుతుంటాను కదా వీడు వదిలేస్తున్నారు ఏంటి మా చంద్రబాబు గారు వదిలేలా ఫోకస్ వాళ్ళ మీద ఉందిలే గానే బట్ అప్పుడు ఆడడం తెలియదు కదా సో లోపల ఉన్న ఏలుక పిల్లకి 6 నెలలు అయిపోయింది బయటికి రావాలంటే ఏదో ఒకటి చేయాలి కదా ఇంకా 4 సంవత్సరాలు ఉంది ఇప్పుడే ఏముంది ముందు ఉంది ముసళ్ళ పండుగ